సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేండి. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నాం. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్ లో చూద్దాం. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగినది భారతదేశం. భారతదేశానికి అంబేద్కర్ వంటి ఎంతో మహనీయులు రాజ్యాంగాన్ని రూపొందించారు. మన రాజ్యాంగానికి పునాది ఎన్నికల వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయి. మన దేశంలో ప్రతి 5 ఏళ్లకి సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. ఈ నేపథ్యంలోని 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వాజీ ఛానల్ సమర్పిస్తున్న సిద్ధం యుద్ధం కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాం. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేసిన భువనేశ్వరి, హిందూపురంలో బాలకృష్ణ, రాజమండ్రిలో నామినేషన్లు వేసిన పురంధేశ్వరి, చిత్తూరులో యూనిసైకిల్పై వినూత్నంగా సాగుతున్న ప్రచారం. ఇక జిల్లా వార్తల్లోకి వస్తే ఉభయ జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ రూములు పరిశీలించిన వ్యయ పరిశీలకులు. మంచి ముహూర్తం కుదరడంతో విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కొనసాగిన నామినేషన్ల పర్వం. పూర్తి వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున ఆమె సతీమణి నారా భువనేశ్వరి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు రాజమండ్రి నుండి ఎంపీ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇంకా ప్రచారం అంటే ఎన్నికలు వచ్చాయంటే రకరకాలుగా విచిత్రాలుగా ప్రచారాలు చేస్తుంటారు. ఇదే నేపథ్యంలోని చిత్తూరులోని యూనిసైకిళ్లపై వినూత్నంగా ప్రచారాన్ని చేయడం జరిగింది. ఇంకా జిల్లా వార్తల విషయానికి వస్తే పార్వతీపురం జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని ఈరోజు అరకు పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు గురుకరణ్ సింగ్ పరిశీలించడం జరిగింది. ఇదే విధంగా విజయనగరం జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ని జిల్లా వ్యయ పరిశీలకుల బృందం తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలోని 4.2 కోట్ల రూపాయల నగదు, లిక్కర్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లుగా చెప్పడం జరిగింది. ఇంకా రాష్ట్రంలోని ఎన్నికల నామినేషన్ల పండుగ మొదలైంది. జిల్లాలోని ఈరోజు మంచి ముహూర్తం ఉండడంతో ఇటు విజయనగరంలోనే అటు పార్వతీపురంలో కూడా లెక్కకు మిక్కిలి నామినేషన్లు పడ్డాయి. ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు చీపురుపల్లిలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన కుటుంబ సమేతంగా వెళ్లారు. అదేవిధంగా విజయనగరం అసెంబ్లీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఎటువంటి అట్టహాసం లేకుండా చక్కగా నామినేషన్ దాఖలు చేశారు. ఆవిడతో కూడా కుటుంబ సభ్యులు వెళ్లడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంకర్ సతీష్ కుమార్ ఈరోజు విజయనగరం నియోజకవర్గంలోని అసెంబ్లీ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. ఇంకా విజయనగరం పార్లమెంట్ విషయానికి వస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి కలిసెట్టి అప్పలనాయుడు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. బొబ్బిలి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యే సమ్మంగ అప్పలనాయుడు కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఎస్కోట్లోని సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇంకా పార్వతీపురం జిల్లాలో కూడా ముహూర్తం బాగుండడంతో ఈరోజు చాలా నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా కురుపా నియోజకవర్గంలోని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అట్టహాసంగా మంది మాగదులతో ఆమె నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇంకా సాలూరు నియోజకవర్గంలోని ప్రస్తుత డిప్యూటీ సీఎం
గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు రాజన్న ద్వారా నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుమ్మిడి సంజయ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర ఈరోజు పండగ వాతావరణంలోనే నామినేషన్ దాఖలు చేశారు. ఇంకా పార్వతీపురంలోని ఇండిపెండెంట్ అభ్యర్థిగా గర్బాపు ఉదయభాను పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తూ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అరకు పార్లమెంటు నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిమ్మక జయరాజ్ దాఖలు చేశారు. ఇవి ఈరోజు వార్తలు. మరికొద్దిసేపట్లోని మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, విజయనగరం ఎలక్ట్రానిక్ మీడియా పూర్వ అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు భరద్వాజ్ చక్రవర్తి గారితో చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. సిద్ధం యుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం పలుకుతున్నాం. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా 8 ఏళ్ల పాటు పనిచేసిన భరద్వాజ్ చక్రవర్తి గారికి స్వాగతం పలుకుతున్నాం. ఒక జర్నలిస్ట్గా ఎలక్షన్లోని ఏ రకమైన కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది? కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే, ప్రధానంగా మన డెమోక్రసీలో భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ ఎన్నికలు సక్రమంగా ఎవరు నిర్వహించాలి అంటే, దీనికి మనకి మన రాజ్యాంగంలో ఒక ఎలక్షన్ కమిషన్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే ప్రశ్నకి ఎప్పుడు వస్తుంది ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్? హౌస్కి మనకి కోడ్ ఆఫ్ కాండక్ట్ జరిగిన హౌస్ డిజాల్వ్ అయిపోతుంది. అక్కడి నుంచి జర్నలిస్టులైనా ఎవరైనా సరే మనకి తప్పుడు వార్తలు అనేది ఇవ్వకూడదు. ఎలక్షన్ కోడ్ నియమ నిబంధనలు ఉంటాయి. ఓపెనింగ్లు అలాంటి వాటికి రాజకీయ నాయకులు కానీ వాళ్ళు వెళ్ళినప్పుడైతే మనం ఖచ్చితంగా జర్నలిస్ట్ అనేవాళ్ళు దాన్ని ఫోకస్ చేసి చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు కోడ్ అమల్లోకి వచ్చింది. మనకి ప్రజెంట్ ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా వాళ్ళ పదవి లేనట్లే, మాజీ మంత్రులు అయిపోతారు, వాళ్ళు మాజీల కింద అయిపోతారు. ఇది తత్శాంతిగా మాత్రమే ఉంటుంది. వాళ్ళకి ఎస్కార్ట్ ఉండదు, ఏ వాహనం ఉండదు. వాళ్ళు అలాగే ప్రభుత్వ సంబంధించిన ప్రోటోకాల్స్ ఉండవు. ఒకవేళ భజన కొట్టే అధికారులు ఉంటే గబగబా వాళ్ళు ప్రోటోకాల్ పాటించేస్తూ కొంతమంది ఓపెనింగ్లు కూడా చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, కొన్ని భవనాలు అవన్నీ ఓపెన్ చేసేస్తున్నాం. శిలాఫలకం మేము వేసాం కాబట్టి మేము ఓపెన్ చేసేస్తాం అంటే అధికారులు కొంతమందికి భయం ఉండి ఏమిటి బాధ భరించలేవు అని చెప్పి వాళ్ళ చేత ఒప్పుకుంటున్నారు. మనకి ఇటీవల పేపర్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కొంతమంది ప్రజాప్రతినిధులు వెళ్ళి ఓపెన్ చేశారు. అలాగే కొంతమంది టిట్కోళ్ళ తాళాలు ఇచ్చారు. ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇలా జరిగినప్పుడు జర్నలిస్టులుగా మన బాధ్యత ఏంటంటే దాన్ని ఫోకస్ చేయడం, దాన్ని వార్త కింద వేయాలి. మనము ఇక్కడ ఎవరి మీద ఒక అభిమానం కానీ ప్రేమ కానీ ఏమీ చూపించక్కర్లేదు. నిష్పక్షపాతంగా పారదర్శకంగా మన వార్తను అందిస్తే ఈ ఎలక్షన్ కమిషన్ అమలు చేస్తున్న కోడ్ దానికి మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు రాజకీయాల్లోని వారసత్వ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎప్పుడు తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, భార్య, ఇలాగే ఒకే కుటుంబం నుంచి వారసుల రాజకీయాల్లోకి వస్తే సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటి? అంటే మీరు అడుగుతున్న ఇప్పుడు వారసత్వ రాజకీయాలకి తెరదించాలా వద్దా? కరెక్టే. ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. తాత తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు. దిస్ ఈజ్ పూర్వం మనకి రాజరికంలో ఉండేది. ఈ డైనాస్టీ పరిపాలనలో రాజరికంలో రాజు తర్వాత రాజు, పెద్ద కొడుకు తర్వాత యువరాజు, ఇలాగొచ్చే పట్టాభిషేకం లేదు. మనం ప్రజాస్వామ్యం వచ్చాక మరి ఎవరికీ దీనికి వారసులు అంటూ ఉండరు. కానీ మనకు అనుకోకుండా కొన్ని పార్టీలకి వారసత్వం రావడం, వాళ్ళకి వారసులుగా వస్తుండడం, వాళ్ళకి వారసత్వం వల్ల బాగా లాభం కూడా కలుగుతుంది. దీనికి మనకు ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాక ఆయన అనుకోని కారణం వల్ల పాపం హెలికాప్టర్ దాంట్లో ఆయన చనిపోయాక వాళ్ళ అబ్బాయి జగన్ కష్టపడి అప్పటిదాకా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఆయన వల్ల ఈయనకి బెనిఫిట్ జరిగింది. ఆయన వచ్చాడు. తమిళనాడుకి వచ్చేసరికల్లా స్టాలిన్, కరుణానిధి కొడుకు స్టాలిన్ కొడుకు ఇప్పుడు మరొకరు ఉదయనిధి స్టాలిన్, వీళ్ళందరూ ఒక హక్కులా భావించి వాళ్ళు వస్తున్నారు. కానీ అది మంచి పద్ధతి కాదు. మీరు అడిగిన ప్రశ్నలో మనకి ఎంజీఆర్ ఉండేవాడు. ఎంజీఆర్ తర్వాత జయలలిత బాగా యాక్టివ్గా పనిచేసింది. సినిమాల నుంచి ఆవిడ రాజకీయాల్లోకి వచ్చింది. ఎంజీఆర్కి వాళ్ళకి ఏం రిలేషన్ లేదు, కానీ ఆవిడ బ్రహ్మాండంగా పాలన చేసింది, మంచి నేతగా ఎదిగింది. తర్వాత వారసులు లేరు.
తర్వాత ఎప్పుడైనా కష్టపడి పార్టీ కోసం కానీ ప్రజాసేవ కానీ వచ్చేవాళ్ళకి అవకాశాలు కొన్ని పార్టీలు ఇస్తున్నాయి. దీనికి మరొక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి కొన్ని రామ్మనోహర్ లోహియా కానీ జనసంఘ వాళ్ళు కొన్ని పెట్టారు. వాజ్పేయి గారి టైంలో కానీ వాజ్పేయి గారికి ఎవరు వారసులు లేరు, ఆయన ఓన్గానే వచ్చారు. ఆయన తర్వాత అద్వానీ గారు ఆయన ఓన్గానే వచ్చారు. కొన్ని పార్టీల్లో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనకి తెలిసింది హైదరాబాద్ కిషన్ రెడ్డికి రాజకీయ వారసత్వ సంపద లేనే లేదు. ఆయన ఓన్లీ ఏబీవీపీ కార్యకర్తగా పనిచేశాడు, యూత్ లీడర్గా పనిచేశాడు, అక్కడ అన్ని పదవులు చేసి ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళా అదే తెలంగాణలో మన కేసీఆర్ కొడుకు కేటీఆర్ కూతురు కవిత లిక్కర్ కుంభకోణంలో సరే ఆమె అలా రన్ అవుతున్నారు. సో ఇవి అంత మంచిది కాదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత కీలకమైన పాత్ర పోషిస్తాయో ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా అంతే కీలకంగా ఉంటుంది. ఒక్కొక్క ఓటుకి అది ఒక్క ఓటు తేడాతో గెలిచినకి దాని విలువ తెలుస్తుంది. మనకి విజయనగరం నియోజకవర్గానికి వస్తే 2004లోని కోలగట్ట గారు అశోక్ గజపతి కేవలం 0.96%తో ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 2009లో అశోక్ కోలగట్ల మీద జస్ట్ 2.37% ఓట్ల తేడాతో గెలిచారు. అంటే ఇక్కడ ఆ ఓటు తాలూకా విలువ ఎంతనే తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోని విజయనగరంలోని అధికార ప్రతిపక్ష పార్టీలే కాకుండా మీసాల గీత ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఈ త్రిముఖ పోటీ వల్ల ఈ ఓట్ పర్సెంట్ ఏ రకంగా మారుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఒక లాజికల్ అయిన క్వశ్చన్. ఈ ట్రయాంగిల్ ఫైట్లో చాలా లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఒక బలమైన అభ్యర్థిని ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు ఇప్పుడు చెప్పారు కోలగట్ల వారి మీద అశోక్ గారి మీద కోలగట్ల, వీళ్ళు 0.269 0.169 అంటే సుమారుగా 2000-3000 ఓట్ల మెజార్టీతో వచ్చారు. మీకు మరొక ముఖ్యమైన అంశం, బొత్స ఝాన్సీ గారు ఎంపీగా కేవలం 109 ఓట్లతో ఆవిడ గెలిచారు. ఎంతోసేపు కౌంటింగ్ అయ్యాక రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లేర్ చేయలేదు. నేను ప్రత్యక్షంగా ఉన్నాను. సార్ కౌంటింగ్లో చూస్తే 100 ఓట్స్ వచ్చండి అని చెప్పారు. చక్రవర్తి గారు వెంటనే డిక్లేర్ చేయకూడదు, 100 ఓట్లు అయినప్పుడు మళ్ళీ కౌంట్ చేయాలి. మళ్ళీ అన్ని ట్రైబల్స్ కౌంట్స్ తెచ్చుకొని అన్ని వెరిఫై చేసి డిక్లేర్ చేశారు. అది మరీ తక్కువ. ఎందుకంటే దీని మన జయప్రకాష్ గారు దామాషా పద్ధతిలో ఉన్నట్లయితే దానికి ప్రపోర్షనేట్గా కూడా సభకి వాళ్ళు వచ్చినట్లయితే ఆ ఓటు ఫ్రాంచైజ్ ఎక్సర్సైజ్ చేసుకున్న ఓటర్ తాలూకా అభిప్రాయాన్ని సభలో వినిపించవచ్చు, ఇంకా మెరుగైన పాలన అందించవచ్చు. సో ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఎప్పుడూ నష్టం కలుగుతుంటుంది. విజ్ఞులైన ఓటర్లు మన నాయకులు ఎలా పనిచేస్తున్నారు, ఆ నాయకుల తాలూకా కాండక్ట్ కోడ్ వాళ్ళు ఎలా డెవలప్ చేస్తారు, ప్రజలకు వాళ్ళు అందుబాటులో ఉన్నారా లేదా. ఇప్పుడు మన విజయనగరం వరకు ఏమాత్రం ప్రభావితం చేస్తారంటారు? ఇప్పుడు మన విజయనగరం వరకు అంటే ఇప్పుడు మనకి ప్రధానంగా గట్టి ఫైట్ మనకి ముందు 2 అభ్యర్థుల మధ్య ఉండేది. వాళ్ళు తెలుగుదేశం వైకాపా నుంచి మన కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఇప్పుడు పోటీ చేస్తారు రెండోసారి. ఇప్పుడు మరి తెలుగుదేశం నుంచి గతంలో అశోక్ గజపతిరావు గారు పోటీ చేస్తారు, కిందసారి వాళ్ళ అమ్మాయి పోటీ చేసి ఆడు ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిక్గా మహిళా ముందు నిలబడతామని చెప్పి మహిళా ఎంపవర్మెంట్ అలాగని చెప్పి మరి అశోక్ గారు పెద్దవారు అయిపోయారు కాబట్టి ఆ కుటుంబానికి ఇద్దాం. ఇక్కడ కొంచెం రాజకీయ కుటుంబాలకైతే ఆదరణ ఉంటుందని వాళ్ళ పొలిటికల్ ప్లాన్. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీతో వెళ్తారు. ఆ విధంగా వాళ్ళకి టికెట్ ఇచ్చారు. వీళ్ళిద్దరూ బలంగా ఇప్పుడు ప్రత్యర్థులుగా తలబడుతూ ఉంటే మధ్యలో రెబల్ క్యాండిడేట్స్ పొత్తులు. ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తున్నది. ఇక్కడ విజయనగరంలో జనసేనకి ఓటు బ్యాంక్ ఉంది, బీజేపీకి ఓటు బ్యాంక్ ఉంది. బీజేపీకి కూడా ఇక్కడ 10-15 వేల ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడూ తటస్థంగా ఉంటారు. ఈ పొత్తులోనే ఉన్నట్టయితే 6-7 వేల మంది ఓటు వేస్తారు. ఈ 6-7 వేల మంది ఎటు ఓటు వేస్తారు? మరి పొత్తున్నప్పుడు దానికి అడ్వాంటేజ్ టీడీపీ అవుతుంది. అదే ఇక్కడ ఒక్క ఓటే విలువైనప్పుడు మరి 5-6 వేల ఓట్లు. అలాగే జనసేన ఇప్పుడు ఈ కింద లీడర్స్ ఉన్నారు, గుర్రా నగిలు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇప్పుడు యశస్వి కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వీళ్ళకి టికెట్ వాళ్ళకి రాకపోయినా మరొక పొత్తులో వచ్చిన క్యాండిడేట్ టికెట్ ఇచ్చినప్పుడు ఆ ఓటింగ్ బలమైన అభ్యర్థి మీద ప్రభావం చూపిస్తుంది. మీరు తక్కువ రేంజ్లో కాదు, ఈ ప్రభావం గట్టిగా ఉంటుంది. ఇది కాకుండా మరొకటి కూడా ఉంది. ఇప్పుడు రెబల్ అభ్యర్థులు ఉంటారు, టికెట్ రాని వాళ్ళు. ఇప్పుడు వీరు ఇందాక అన్నారు నమ్ముకుని ఉంటే మరి గతంలో మీసాల గీత గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. బలమైన సామాజిక వర్గం నుంచి ఆవిడ ఉన్నారు. ఇప్పుడు ఆవిడకి టికెట్ రాలేదు. ఆమె కొంత మరి పార్టీ మీద కొంత అసంతృప్తితో షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఫైల్ ఏ నామినేషన్. మీసాల గీత గారు కానీ మళ్ళీ పోటీలు దిగితే
టోటల్గా అనాలిసిస్ మళ్ళీ మనం మార్చుకోవాల్సి వస్తుంది. మార్చుకోవాలి. ఇలా ఉంటాయి పరిణామాలు. అలాగే ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ గురించి వద్దాం సార్. మనకి 2008లోని విజయనగరం పార్లమెంట్ వచ్చింది. పార్లమెంట్ వచ్చిన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లోనేమో కాంగ్రెస్ నుంచి బొత్స ఝాన్సీ, 2014లోనేమో తెలుగుదేశం పార్టీ నుంచి అశోక్, 2019లోనేమో వైసీపీ నుంచి బెల్లాం చంద్రశేఖర్ గెలిచారు. అంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కసారి గెలిచారు. ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో అనూహ్యంగా టికెట్ కలిసెట్టి అప్పలనాయుడికి వచ్చింది. ఇప్పుడు బెల్లానికి కలిసెట్టికి ఎటువంటి పోటీ జరుగుతుందంట? ఇక్కడ మనం మీరు అన్నట్టుగా వరుసగా ఒక హిస్టరీ ఇచ్చారు. ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్క ట్రెండ్లో వెళ్తుంది. ఒక ట్రెండ్ మరొక ఎలక్షన్కి మనం ఆపాదించలేం. అయితే గతంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు ఝాన్సీ గారు గెలిచినప్పుడు ఒక ఎంపీ గెలవాలంటే 6 నుంచి 6 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఒక పార్లమెంట్ వస్తారు. ఈ కింద ఉండే గ్రౌండ్ నెట్వర్క్ పార్లమెంట్కి ఆ పార్టీకి సంబంధించి ఈ 6 ఎమ్మెల్యేలు బాగా పనిచేయాలి. వాళ్ళు బలంగా ఉంటే ఎంపీగా పార్టీ ఇచ్చిన వ్యక్తి సునాయాసంగా గెలిచేస్తారు. కిందసారి బెల్లాన చంద్రశేఖర్ న్యూ క్యాండిడేట్ వైకాపాకి. అసలు ఆయన ఫస్టే వైకాపాలో జాయిన్ అయ్యారు అందరికన్నా ముందు. బొత్స సత్యనారాయణ కన్నా ముందు, మరి కోలగట్ల వీరభద్రస్వామి గారి కన్నా ముందు ఆయన ఉన్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. సో ముందే జగన్ ఆయనకి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అని. కానీ అనూహ్యంగా బొత్స సత్యనారాయణ గారు రావడం, సో ఆయన అక్కడ ఎమ్మెల్యే గారి ఈయన పార్లమెంట్కి వెళ్ళారు. అప్పుడు కింద అందరూ బలంగా అభ్యర్థులు ఉన్నారు. కోలగట్ల కానీ బొత్స సత్యనారాయణ గారి కానీ మన వరాసగా అందరూ బలమైన అభ్యర్థులు ఉండడంతో చంద్రశేఖర్ గారి గెలుపు చాలా ఈజీ అయింది. అలాగే బొత్స ఝాన్సీ గారు నేరోలో వచ్చారు, 110 ఓట్లతో గెలిచారు. అశోక్ గారికి అప్పుడు మెజార్టీ వచ్చింది. ఆయన ఏవియేషన్ మినిస్టర్ కూడా చేశారు. ఈసారి వినూత్నంగా కొత్త క్యాండిడేట్ రంగంలోకి దించింది. దీనికి కూడా టీడీపీ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయనకి ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కొంచెం బలం తక్కువగా ఉన్నది. మరి కిందనున్న క్యాండిడేట్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు పొత్తుల్లో, వాళ్ళ సహకారం చాలా ముఖ్యం. అక్కడ లోకం మాధవ్ కానీ, ఇక్కడ అదితి గజపతి గారు కానీ, మరి మిగిలిన చుట్టుపక్కల నియోజకవర్గాల్లో గజపతి నుంచి మరి మన డాక్టర్ నాయుడు వాళ్ళ తమ్ముడికి ఇచ్చారు, అనే కొడుక్కి, ఆయన కానీ అందరూ ఒకే సామాజిక వర్గానికి కూడా టికెట్లు ఇస్తున్నారు. అందరూ ఇప్పుడు ఇక్కడ తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. సో ఆ ఫైటింగ్లో వాళ్ళు ఎలా వస్తుందో వేచి చూడాల్సిందే. ఇప్పుడు మరో నియోజకవర్గానికి వెళ్దాం. ఇప్పుడు కురుపాం నియోజకవర్గం ఏర్పడక ముందు నాగూరు కింద ఉండేది. అక్కడ 11 సార్లు ఎన్నికలు జరిగాయి. అప్పుడు 11 సార్లు జరిగిన ఈ అడ్డాకులు లక్ష్మీనారాయణ, జయరాజు వీళ్ళిద్దరు మాత్రమే కురుపాం కోటకు సంబంధించినటువంటి దొరల కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు గెలిచారు. మిగిలిన అన్నిసార్లు కూడా అక్కడ కూడా రాజకీయాలన్నీ కోటలకే పరిమితం అయ్యాయి. నాగూరు నియోజకవర్గం క్లోజ్ అయిపోయిన తర్వాత 2008లోనే కురుపాం ఏర్పడింది. కురుపాం ఏర్పడ్డాక కూడా ప్రతిసారి సీట్లన్నీ కోటకే వెళ్తున్నాయి. మొదటిసారి చంద్రబాబు నాయుడు కోటలో రాజకీయం కాకుండా పేటలోకి తీసుకొచ్చి తోయకి జగదీశ్వరికి ఇచ్చారు. ఇప్పుడు 2 సార్లు గెలిచిన పుష్పశ్రీవాణి, మొదటిసారి పోటీ పడుతున్న తోయకి జగదీశ్వరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? మీరు చెప్పింది అది మంచిదే. అప్పుడు మనకి ఒక ఈక్వేషన్ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ మార్చింది. శత్రుచర విజయరాజు, వీర వెంకటరాజు వీళ్ళందరూ వాళ్ళే అసలు మరి చంద్రశేఖర్ రాజు ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళే చేసే ఉండారు. బేసికల్గా వాళ్ళు అది ట్రైబల్ నియోజకవర్గాలు, యాక్చువల్ రిజర్వ్ నియోజకవర్గాలు అయినా వాళ్ళ క్యాస్ట్స్ మీద కూడా చాలా అనుమానం వచ్చి మనకి అతను ఆ అడ్వకేట్ దాని మీద ఫైల్ చేశారు, బలగారామ్ సంథింగ్. ఆయన చేస్తే అందులో మనకి శత్రుధర విజయరాజు వైఫ్కి కూడా అది రాలేదు. అది పోతే దే ఆర్ నాట్ బిలాంగ్ టు ఎస్టీ కమ్యూనిటీని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో వాళ్ళు అప్పుడు వెనక్కి తగ్గిన అదే మూమెంట్లో ఆ కేసు అదితో తెలుగుదేశం వినూత్నంగా నిమ్మక జయరాజుకి టికెట్ ఇచ్చే ఆయన ఫస్ట్ టైం ఈ రాజు ఈ బ్రాండింగ్ ఏం లేకుండా రియల్గా ఒక చదువుకున్న వ్యక్తి, ఆయన టీచర్గా కూడా పనిచేశారు, వారు గెలుపొంది అద్భుతంగా ఆ నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ చేశారు. ఇటీవల ఆయన బీజేపీలో కూడా చేరి పనిచేశారు. మళ్ళీ గెలవలేకపోయి ఓడిపోయారు పోటీ చేసి. ఇప్పుడు వీరన్నట్టుగా ఈ ఇద్దరు క్యాండిడేట్లు కూడా కొత్త క్యాండిడేట్లే. ఇప్పుడు అక్కడ రాజుల ఇన్ఫ్లుయెన్స్ అయితే తగ్గింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా కోటలోంచి కాదు, కోట బయట పేటల్లోనే రాజకీయం అలమకున్నది. మరి పార్టీల పరంగా అక్కడ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు రాజులకు లేదు, రియల్ ఎస్సీలకే అది ఇచ్చింది. పోటీ ఇద్దరి మధ్య పోటీ ఉన్నది కాబట్టి ఈసారి అక్కడ రసవత్తరంగానే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక నియోజకవర్గం గజపతి నగర్ నియోజకవర్గం గురించి మాట్లాడదాం.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత గజపతి నగరంలోని వరుసగా 83, 89, 94, 2004, 2014గా ఒక 5 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. మొత్తంగా చెప్పాలంటే అక్కడ గజపతి నగరంలో పసుపు జెండా బాగానే ఎగిరింది. అయితే ఈసారి 2 సార్లు ఎమ్మెల్యే కింద గెలిచినటువంటి బొత్స నర్సయ్యకి మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొండపల్లి శ్రీనివాస్కి పోటీ జరుగుతుంది. ఇప్పుడు ఈ పోటీ ఏ రకంగా ఉంటుంది? ఇప్పటికే డాక్టర్ కేఏ నాయుడుకి కానీ శివరామకృష్ణ వర్గానికి కానీ అక్కడ ఎటువంటి అవకాశం లేకపోయినందువల్ల వాళ్ళు కొంత అసంతృప్తితో ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇందాట్లో మీకు చెప్పాను కదా, ట్రయాంగిల్ ఫైట్, రెబల్స్, వీళ్ళ వల్ల చాలా పెద్ద సమస్య ఉంటుంది. ఖచ్చితంగా మీరంటే తెలుగుదేశం పార్టీ చాలా జోరుగా సైకిల్ స్పీడ్ ఇంత అంతా లేదు. పడాలరుణ 2 సార్లు గెలిచారు. మరి కొండపల్లి మన పైడితల్లి గారి అబ్బాయి పైడితల్లి నాయుడు ఎంపీగా గెలిచారు. వాళ్ళ అబ్బాయి డాక్టర్ నాయుడు గెలిచారు. సో వీళ్ళందరూ గెలిచారు. పడాలరుణ మంత్రిగా కూడా వచ్చేసింది. ఆవిడ మహిళా శిశు సంక్షేమ మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఈజ్ హ్యావింగ్ వెరీ గ్రౌండ్లో ఉండే ద్వితీయ శ్రేణి, ప్రథమ శ్రేణి నాయకులు కూడా బలంగా ఉన్న పార్టీ. అయితే అక్కడ బలమైన అభ్యర్థులు చేస్తే ఈ కొత్త ట్రెండ్లో బొత్స సత్యనారాయణ గారి సోదరుడు బొత్స అప్పలనర్సి వచ్చి ఆయన గెలిచారు. 2సారి కూడా గెలిచాడు. ఆయన కూడా బలంగా అక్కడ మమేకమై ఆ నియోజకవర్గాల్లో తిరుగుతున్న వ్యక్తే. ఏదో మన ఇంట్లో కూర్చుంటే గెలిచే వ్యక్తి కాదు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా కొండపల్లి పడితెలాంటి వర్గంలోనే గతంలోనే టికెట్ ఆశ్రయించిన మన డాక్టర్ గారు వాళ్ళ అన్నయ్యకి ఆయనకి టికెట్ ఆశిస్తే కాదు డాక్టర్ చదువుకున్నారు, ఈయనకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. ఈ అబ్బాయి కూడా చాలా యూత్ ఎంటర్ప్రినర్, బాగా చదువుకున్నాడు ఈ కుర్రాడు. కానీ ఇప్పుడు ఈ అబ్బాయికి మన పేరేంటున్నారు అబ్బాయిది? కొండపల్లి శ్రీనివాస్. శ్రీనివాస్ విజయనగరం బేస్లోనే ఉంటున్నారు. ఇక ఆయన రోటరీ క్లబ్లో కూడా మెంబర్గా ఉంటున్నారు, సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు శ్రీనివాస్ ఒక యూత్ లీడర్గా పార్టీ ప్రొజెక్ట్ చేస్తుంది. మరి ఇటు సైడ్ ఆల్రెడీ అప్పలనర్సేపుతో పోటీ ఉంది. అయితే వీళ్ళు అనుకుంటుంది అంటే మాకు సంక్షేమ పథకాలు బోల్డ్ ఇచ్చాం కాబట్టి రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి, పింఛన్లు బాగా ఇచ్చాం. నెంబర్ ఆఫ్ పింఛన్స్ ఈ గవర్నమెంట్ బాగా అలాట్ చేసింది. రేషన్ కూడా రెగ్యులర్గా అందుతోంది. ఈ సంక్షేమాలు ప్రజలు బాగా గుర్తిస్తారు. అర్బన్కి రూరల్కి ఒక డిఫరెన్స్ కూడా ఉంది. రూరల్లో ప్రతి ఇంటికి ఏదో ఒక స్కీమ్ వెళ్తుంది. ఆల్మోస్ట్ ఆల్ అందరికీ కూడా రేషన్ అందుతుంది. అర్బన్లో కొన్ని ఏరియాలో అయితే రేషనే ఉండదు. అంటే రిచ్నెస్ అది ఉంటుంది, మీకు కార్డు ఉండదు. కాబట్టి రూరల్లో ఈక్వేషన్ డిఫరెన్స్గా ఉంటుంది. ఈసారి వాళ్ళకి గట్టి పోటీగా ఉంటుంది. కానీ మీరు అన్నట్టుగా ఈ ఇంట్లో అసమ్మతే ఇది తెలుగుదేశం కొంచెం ఇబ్బందిగా కనబడుతుంది మనకి. ఇంకా మరో నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. చీపురుపల్లి నియోజకవర్గం 2004 నుంచి చీపురుపల్లిలోని బొత్స సత్యనారాయణ చురుకైన రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఆయన అక్కడ ఆ నియోజకవర్గం మీద పూర్తి పట్టున్నది. ఇలాంటి పరిస్థితుల్లోని సుదీర్ఘ అనుభవం ఉన్నట్టు కిమిడి కళా వెంకటరావుకి ఆయన నియోజకవర్గం రాకపోగా చాలా రోజులు సస్పెన్స్ కొనసాగి చిట్ట చివరికి అలాగైతేనే చీపురుపల్లి నియోజకవర్గం ఇచ్చారు. అయితే అక్కడ అదే కుటుంబానికి చెందినటువంటి నాగార్జున కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోని పోటీ ఏ రకంగా ఉంటుంది అక్కడ? ఈసారి చీపురుపల్లి కాస్త ఆ పార్టీ స్టాండ్స్ ఎలాగంటే ఇష్టం వచ్చినట్టుగా మారుస్తుంది. ఇక్కడ మంచి యూత్ లీడరు, ఆయన ఎంటెక్ కూడా చదువుకున్నాడు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. మనకి మరి నాగార్జునకి ముందు సీట్ ఎక్స్పెక్ట్ చేశారు. చాలా బలంగా ఆయన అప్పుడే గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు. కానీ పార్టీ విభిన్న అంశాల్లో మరి ఈ నియోజకవర్గాలు విభజన చేయడం మరి కళా వెంకటరావు గారికి మళ్ళీ సీట్ ఇచ్చింది. కళా వెంకటరావు గారికి సీట్ ఇచ్చినప్పుడు ఆయన కూడా చాలా అలిగి ఫోన్ ఎత్తలేదు. తర్వాత పార్టీ అధిష్టానం నేతలు బుజ్జగించడంతో ఆయన కొంత కాంప్రమైజ్ అయ్యి నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. ఈ సపోర్ట్ చేస్తాను అన్నది మనకి టీవీల ముందో ఛానల్స్ ముందో చెప్తారు. గ్రౌండ్ లెవెల్లో ఎలక్షన్ మూమెంట్లో ఆ జరిగే 3 రోజులు చాలా కీలకంగా ఉంటుంది. వేరే మనకి సీట్ రాలేదు గుద్దిండ్రా అంటే వాళ్ళందరూ దరదరదర రివర్స్ కొట్టేస్తారు. మరి ఆ ఇబ్బంది ఉన్నది. ఈ డిఫరెన్సెస్ వల్ల ఇది కొంత బలమైన నేత అయిన సత్యబాబుకి రాజకీయంగా ఆయనకి మంచి ప్లానింగ్లు అన్నీ బాగా వేయగలదిట్ట. ఆయనకి వేరే చెప్పక్కర్లేదు, వేరే అక్కలు. ఆయన ఎప్పుడు ప్రచారం మేము ఎన్నోసార్లు చూసాం, మీరు ఎవరు అక్కలే వెళ్ళిపోండి పంపించారు. ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉంటుంది. మరి ఆ స్ట్రాటజీని ఎదుర్కొందికి కళా వెంకటరావు గారు పెట్టారు. తర్వాత మరి అది ఏ విధంగా ఉంటుందనేది మనం ఇప్పుడు బలంగా రూరల్లో పెన్షన్స్ అన్నీ రావడంతో స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉండడంతో దానికి గవర్నమెంట్
యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ తక్కువగా ఉంటుంది, రూరల్లో తక్కువగా ఉంటుంది. మరి ఆయన కూడా నియోజకవర్గం డెవలప్మెంట్లో అసలు అప్పుడే చాలా బాగా చేశారు. అంతకుముందు కూడా చీఫ్ విప్ కంచుకోటే టీడీపీకి. గద్దె బాబురావు 3 సార్లు గెలిచి విప్ చేశాడు, ఎన్నో పదవులు అవి చేశారు. గద్దె బాబురావుని బీట్ చేసింది బొత్స సత్యనారాయణ. మరి బొత్స సత్యనారాయణ ఒకసారి అధికారంలోకి వచ్చాక మరి ఆ ఏరియాలో మరి ఇంకా గద్దె బాబురావు మరి లేదు, తర్వాత తెలుగుదేశం జెండా ఎగరలేదు. ఇది ఎలాగుంటుందంటే కొంతమందికి లీడర్లకి కెపాసిటీ ఉంటుంది. అంటే మన రాజకీయంగా చెప్పాలంటే వాళ్ళే ఒక మంచి ఎత్తులు వేసి పదవుల్ని నిలబెట్టుకోగలరు. ప్రజాక్షేత్రంలో ఇది సహజం. ఇప్పుడు పక్క పార్లమెంట్కి వెళ్దాం. మనకి 1952లో ఏర్పడింది విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం. చాలా ప్రతిష్టాత్మకమైంది. ఎంతోమంది గొప్పవాళ్ళు అక్కడి నుంచి రాష్ట్రంలో ఎదిగారు. గత ఎన్నికల్లో చూసుకుంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎంవివి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీభరత్ మీద కేవలం 0.35%, చాలా నామినల్ మార్జిన్ 0.35 ఓట్స్తో గెలిచాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లోని వాళ్ళ మధ్య పోటీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బొత్స ఝాన్సీ వచ్చారు ఈసారి, ఆవిడికి శ్రీభరత్కి జరగబోతోంది. ఇప్పుడు ఏ రకమైనటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి? ఇప్పుడు మీకు ఈ ముందే చెప్పాను కదా, ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో గవర్నమెంట్ స్కీమ్స్ తక్కువ ఉంటాయి. ఇది అర్బన్ కూడా కాదు, విశాఖ ఈజ్ మనకి మెట్రోపాలిటన్ సిటీ లాంటిదే. విశాఖపట్నం బాగా రిచ్ అండ్ ఎడ్యుకేటెడ్ అండ్ మెచ్యూర్డ్ ఓటర్స్ కూడా ఉంటారు. అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఏం చేశారు, ఎలాగున్నది. లాస్ట్ టైం వైకాపా నుంచి విజయమ్మ గారు కూడా రంగంలోకి దింతా ఉంటే సబ్బం హరి వాళ్ళందరూ అప్పుడు దానికి ఒప్పుకోకుండా వెంటనే వాళ్ళందరూ ఆ టీం గట్టిగా పనిచేస్తే అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచారు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు గెలిచారు. అసలు 3 రోజుల దాకా మనకు అదే చెప్తాను, 3 రోజుల ముందు అనాలిసిస్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక్క 2 రోజుల్లో అనాలిసిస్ మార్చి ఆయన గెలిచారు. ఆయన తర్వాత 5 చేశారు. గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ చేసి విశాఖపట్నం డెవలప్ చేశారు. ఇప్పుడు ఆయన గవర్నర్గా వేరే రాష్ట్రంలో ఉంటున్నారు, హరిబాబు గారు. అలాగే ఎప్పుడు కూడా విశాఖపట్నంకి మంచి మంచి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నేదుమల్ జనార్దన్ రెడ్డి గారు అప్పుడు 2 సార్లు గెలిచారు. మరి ఇప్పుడు పురంధరేశ్వర్ గారు ఒకసారి గెలిచారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే. ఇప్పుడు అనూహ్యంగా విశాఖపట్నంకి ఎప్పుడు కొత్త క్యాండిడేట్లు పార్లమెంట్కి వస్తుంటారు. అది కూడా విశాఖ ప్రజలు ఒకప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాకు తెలిసిన పార్లమెంట్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల మాకు యాక్సెస్ తక్కువ ఉన్నదని చేయడం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండటం లేదు. పురంధరేశ్వర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అలాగే అనూహ్యంగా ఈసారి బొత్స ఝాన్సీ గారిని పెట్టారు. బొత్స ఝాన్సీ గారు కొంచెం యాక్సెస్ ఉన్నది. ఆవిడ విజయనగరం, విశాఖపట్నం ఉండడం, మూమెంట్స్ అవి ఉన్నాయి. చాలా రోజులుగా ఆవిడ ఇప్పుడే క్యాన్వాసింగ్ చేస్తున్నారు. ఈసారి మరి అతను కొత్త క్యాండిడేట్ కాబట్టి ఇచ్చి పాత వాళ్ళని మార్చారు. కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ భరత్కే ఇచ్చింది. ఈ భరత్ అనే అతను మనకి పార్టీకి ఇందాట్లో మీరు అన్నారు కదా, బంధుగణాలు వంశపారంపర్యంగా ఈయన బంధుగణాలకు వస్తాడు. ఈయన బాలకృష్ణకి అల్లుడవుతాడు కదా, చురుకైన నాయకుడు. ఆ చురుకైన నాయకుడు. మన ఇతను కూడా వారసత్వ సంపద ఉన్నది. ఎంవిఎస్ మూర్తి గారు అబ్బాయి, గీతం యూనివర్సిటీ అంతా చూస్తున్న వ్యక్తి. అయితే విద్యావేత్త, చక్కగా ఆలోచన చేయగలిగిన వ్యక్తి. ఏదో రాజకీయాలకు వచ్చిన తండ్రి కొడుకు 10th పోయి 7th పోయి వచ్చిన వాళ్ళు కాదు. ఇది ఆల్సో వెరీ గుడ్ ఎడ్యుకేటెడ్ ఫెలో. కాబట్టి అలాగే మరి ఇక్కడ ఝాన్సీ గారు కూడా డిగ్రీ చదివి డాక్టరేట్ అది చేసి ఆవిడ కూడా మన్మోహన్ సింగ్ గారి టైంలో అత్యధిక ప్రశ్నలు అడిగిన ఉమెన్ పార్లమెంటేరియన్ గారు కూడా ఆవిడకి రికార్డు ఉన్నది. ఆవిడ కూడా పార్లమెంట్లో చక్కగా క్వశ్చన్ చేసే ఇది కూడా ఉన్నది. ఒక పని చేసే తత్వం ఉన్న మనిషి. ఇప్పుడు మహిళ ఆయన యంగ్ లీడరు. ఈ విధమైన అయితే ఇప్పుడు పొత్తులోటి వచ్చాయి. నేను ఇందాక మీకు చెప్పాను, మనం ముందు అడిగిన దాంట్లో జనసేన, బీజేపీ వచ్చాయి. విశాఖపట్నంలో కూడా బీజేపీకి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంది. బీజేపీ మేయర్గా అప్పుడు ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు గెలిచారు, మేము యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు చేశారు, విష్ణుకుమార్ రాజు ఉన్నాడు. అలాగే గతంలో కూడా మరొకళ్ళు గెలిచారు. ఇలాగా బీజేపీ ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉంది. మొత్తంగా విశాఖపట్నంలోనే ఈ టైఅప్ ఎప్పుడైతే వచ్చిందో ఇది డిసడ్వాంటేజ్ ఉంది. మరి ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ పార్టీకి అది ఒక డిసడ్వాంటేజ్. అయితే ఈ విశాఖపట్నం పార్లమెంట్కి అనుబంధంగా ఉన్న ఎస్కోట్ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకున్నాం. ఎస్కోట్లోని సుదీర్ఘకాలంగా కోళ్ల కుటుంబం అక్కడ పరిపాలిస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ కూడా కొంచెం అసంతృప్తి, ఈ గొంపకృష్ణ వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య చిన్న వైరుధ్యం ఏర్పడింది. అయితే అలాగే కాదు, ఆవిడకి అపోనెంట్ కింద ఉన్నటువంటి కడుబండి శ్రీనివాసరావు కూడా కంటి మీద కునుకు లేకుండా చేశాడు రఘురాజు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎస్కోట్ నుంచి
ఏ రకంగా రాజకీయం కొనసాగుతుందంటారు? అసలు ఈ ఎస్కోట నియోజకవర్గం చాలా పిక్యులర్గా ఉంటుంది. ఇది రాజకీయంగా వచ్చరికల్లా విశాఖపట్నంకి పోతుంది, వ్యాపార పరంగా మిగిలిన పనుల పరంగా వచ్చరికల్లా వాళ్ళు విజయనగరం బేస్ అవుతారు. సో ఇప్పుడు ఈ ఎస్కోటకి సంబంధించి ఎలాగున్నదంటే మీరు చెప్పిన కడుబండి శ్రీనివాస్ మీద కూడా చాలా అసంతృప్తులు ఉన్నాయి. మరి రఘుకుమార్ రాజు గారు ఉన్నారు కదా ఎమ్మెల్సీ, రఘుకుమార్ రాజు వాళ్ళ వర్గం వాళ్ళకి యాంటీగా పనిచేస్తుంది. మరి రఘుకుమార్ గారు వాళ్ళ వర్గం బొత్సాకి కొంచెం వాళ్ళకి దగ్గరగా వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉన్నది, వాళ్ళ మీద అభిమానం ఉన్నది. మరి కోళ్ళ లలిత కుమార్ గారు, అంతకుముందు కోళ్ళ అప్పలనాడు, వాళ్ళందరూ కూడా మనకి ఆయన ప్రోగ్రామ్ స్పీకర్ చేశారు. ఆయన 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత లలిత కుమార్ గారు కూడా గెలిచారు. ఆవిడ టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు. ఆవిడకి మంచి పేరున్నది, ఎక్కడ అవినీతి అలిగేషన్స్ లేవు. అయితే ప్రజల్లో ఎలాగున్నదంటే ఒక 2-3 టర్మ్లాగా ఎప్పుడు వీళ్ళైనా మన కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. మరి ఈసారి మరి వాళ్ళ వర్గానికి ఇక్కడ ఇచ్చారు, తెలుగుదేశానికి కూడా. సో వాళ్ళకి అక్కడ బలమైన క్యాస్ట్ బ్యాంక్ ఉన్నది. సో అది అడ్వాంటేజ్. మరి కడుబండి మీద కొంత అసంతృప్తి ఉంది కాబట్టి వీళ్ళ అసంతృప్తులన్నీ అటు ఎలా పార్లమెంట్ ఎన్నికలకి ఎలా చూపిస్తాయి, అసెంబ్లీ ఎన్నికలు ఎలా చూపిస్తాయి మనం వేచి చూడవలసిందే. ఇంకా వేరే నియోజకవర్గం పార్వతీపురం నియోజకవర్గం వెళ్తే 2014 ఎన్నికల్లోని టీడీపీ నుంచి బొబ్బిలి చిరంజీవులు, వైసీపీ నుంచి జమ్మాన ప్రసన్న కుమార్ మీద గెలిచాడు. అప్పుడు కూడా కేవలం 4.7% ఓట్లు. అంటే ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఓటు కీలకమే. ఇలాంటి పరిస్థితుల్లోని మొట్టమొదటిసారి పోటీ చేస్తున్న యువకుడు బోనెల విజయ్ జోగారావు మధ్య పోటీ ఏ రకంగా ఉంటుంది మీరు అనుకుంటున్నారు? ఇక్కడ అలజంగి జోగారావు అనే వ్యక్తి ప్రజల్లో ఉండి పనిచేస్తున్న వ్యక్తి. మనకి ప్రజాక్షేత్రాలు 2 ఉంటాయండి. ఏదో రాజరకంలోనో ఏదో తండ్రి కొడుకుగానో ఏదో మనం గెలిచేసి తర్వాత నియోజకవర్గం చూడకుండా ఉంటే ఆ ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపిస్తుంది. అది ఎప్పుడు ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలు ఆలోచిస్తూ ఏదైనా ఒక ప్రాజెక్ట్ తెచ్చి రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రిఫికేషన్, వాటరు, శానిటేషన్ ఇలాంటి బాగా అభివృద్ధి చేస్తే ఆ నాయకులు గెలిచే అవకాశం ఉంటుంది. ఈసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. మీరు అంటున్నారు ప్రతి దాంట్లో నేరో ఓటింగ్ అని. ఈ రాబోయే ఎన్నిక కూడా ఒక విశ్లేషణ చెప్తాను చూడండి. ఈ గెలిచే ఏ క్యాండిడేట్కి కూడా 10,000 మెజార్టీ ఉండే క్యాండిడేట్లు రాష్ట్రంలో 20 మంది కూడా ఉండరు. లెక్క మీద వేల మీద లెక్క పెట్టచ్చు. 5,000 మెజార్టీ ఉండేవాళ్ళు 20 మంది ఉంటే ఈ ఎన్నికంతా 2-3 వేల ఓట్లతో ఉంటుంది. ఇప్పుడు ఈ పొత్తులు వచ్చాక చాలా కీలకంగా ఉంటుంది. సో దీనికి మీరు ఇంకా రాబోయే ఎన్నికలంతా నేరో మెజార్టీయే. ప్రతి ఓటు కీలకమే. ఒక వీధి వాళ్ళు ఒక 100 ఓట్లు కానీ, ఒక పేట వాళ్ళు కానీ ఒక 400 ఓట్లు అటు ఇటు పడ్డాయా ఎలక్షన్లో విజయం తాలూకా ఆ అవకాశాలు మారిపోతాయి. ఇది ఈరోజు సిద్ధం యుద్ధం కార్యక్రమం. మన కార్యక్రమానికి ఇచ్చేసినందుకు భరద్వాజ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.